పవన్ కళ్యాణ్ ఇటీవల మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండేదని మనం వార్తలు విన్నాం. ఆ తర్వాత కొంత పికప్ అయింది, నో ప్రాబ్లం అని మళ్ళీ అందరూ చెప్పడం, ఇవన్నీ కూడా బాగుంది. అందరూ కూడా పేదలకు దగ్గరగా ఉంటూ తనదైనటువంటి శైలిలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సేవలు చేయడం మా అందరికీ తెలిసింది. ఎక్కడో ఇంటీరియర్ ఏరియాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్, అది కరెంటే లేదనమాట అక్కడ అసలు. అంటే ఈ కాలంలో కూడా 2026 సంవత్సరంలో కూడా కరెంటు లేదా అండి అంటే లేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళని వేయమంటే అంత దూరం మేము లైన్లో లాగలే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. వెంటనే హుటిన క్షణాల్లో అక్కడ మొత్తం వైర్లు అవన్నీ కూడా ఏదైతే ఇంపాసిబుల్, చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అన్నటువంటి దాన్ని మొత్తం అంతా కూడా వేపించి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మంచితనాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడు ట్రైబల్స్ అంతా కూడా ఆయన దేవుడి కింద మరి చక్కగా ఆదరించారు. ఇప్పుడు కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నారు అంటే ఆయన పేరున పూజలు, హోమాలు అట్లా ఇన్నోసెంట్ అయినటువంటి ఆ ట్రైబల్స్ చేశారన్నటువంటిది వాస్తవం. అసలు ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం ఇలా జరిగింది? అసలు ఆయన జాతక చక్రాన్ని మనం పరిశీలిద్దాం. జాతక చక్రాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారు, మకర రాశిలో. మరి 2/9/1971 సంవత్సరంలో పుట్టారు. అటువంటిది మకర రాశి కాబట్టి ఆయనకి రాశ్యాధిపతి అయినటువంటి శని మనకి వృషభ రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆయుర్దాయం కూడా చాలా గట్టి ఆయుర్దాయము. అండ్ పర్సన్ కూడా క్రమేపీ యాజ్ డేస్ పాస్ ఆన్, అది జరుగుతున్న కొద్దీ, రోజులు వెళ్తున్న కొద్దీ ఆయన ఉచ్చస్థితిలోకి, ఉన్నత పదవుల్లోకి వెళ్తాడు అనేటటువంటిది పక్కా అయినటువంటి విషయం. చూడండి, ఆయన ఇంగ్లీష్ కూడా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడడం మనం గమనిస్తాం. మరి వాళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేయడము, తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఛాన్సెస్, ఇవన్నీ కూడా సినిమాల్లో కూడా ఆయన క్రమేపీ చిరంజీవిని మరిపించేలాగా పవర్ స్టార్గా ఆయన ఎదగడము, ఇవన్నీ కూడా మనం చూసాం. క్రమేపీ వెళ్ళిపోయి సినిమా రంగాన్నే తను శాసించేటటువంటి స్థాయికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మధ్యలో రాజకీయాల్లోకి సడన్గా ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అవమానాలు పాలవడము, అపోజిషన్ పార్టీ వాళ్ళ చేతిలో, మళ్ళీ అవన్నీ కూడా సహిస్తూ ఆ సహించే శక్తిని ఆ గ్రహాలన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ తన బావుటాన్ని ఎగరవేశారు. ఏ రంగంలో అయితే తనను అవమానించారో ఆ రంగంలోనే మకుటోలు లేని మహారాజుగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎదిగి తన యొక్క అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. తన ఆలోచన అంటే ఆ హార్డ్ వర్క్, కృషితో నాస్తి దుర్భిక్షం, హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడైనా సరే గాడ్ ఫేవర్ చేస్తాడు అనేటటువంటి ధోరణితో ఆయన వెళ్ళారు, చక్కగా సాధించారు. ఇప్పుడు మనము లగ్నము ఆయనది ఏంటంటే అంటే వృశ్చిక లగ్నము. ఆ లగ్నములో మనకి గురుడు ఉన్నాడు కాబట్టి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అండ్ వీలున్నంత వరకు ఆయన రుజువుగానే అండ్ పాజిటివ్గా ఆలోచిస్తారు, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక తన సోదరుడు యొక్క స్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. రాహువు, కుజుడు, చంద్రుడు మొత్తం మకర రాశిలో. అందువల్లనే తన సోదరులైనటువంటి వాళ్ళందరూ కూడా చిరంజీవి మెగాస్టార్ అవడం కారణము. మన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది, ఓహో వీళ్ళ బ్రదర్స్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది, వీళ్ళ సిస్టర్స్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అని. అలాగే ఆయన చాలా ధైర్యశాలిగా ఆయన చక్కగా ఉడిపి మొన్న వెళ్ళినప్పుడు ఆ ఉడిపిలో ఆయన ఉపన్యాసం కూడా అద్భుతంగా ఒక ఆస్తికత్వం కలిగినటువంటి ఒక సన్యాసిలా, ఒక సనాతన ధర్మిగా ఆయనకు పేరు వచ్చింది. సనాతన ధర్మం గురించి పోరాడే యోధుడిగా ఆయన చక్కగా చేశారు. అలాగే వారాహి, ఎంతమంది వద్దనుకున్నా సరే ఆ మిలిటరీ వాహనానికి వారాహి ఆ కలర్ని ఆయన చూస్ చేసుకున్నారు. ఈ పిచ్చి ప్రధాన పక్షమైనటువంటి ఆ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క జగన్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అందులో కార్యకర్తలు అంతా హేళనగా, వాళ్ళకి ఏం తెలియదు. మిలిటరీలో పుట్టినటువంటి వాడు, మిలిటరీ నార్మ్స్ తెలియదా అతనికి? ఆ కలర్, ఆ వారాహి వెళుతుంది, ఆ వాహనం రిలీజ్ అవుతుందని, అసలు మేము వాహనాన్ని రిలీజ్ అవ్వనివ్వము, మిలిటరీ నార్మ్స్ ప్రకారం ఆ కలర్ మిలిటరీ కలరు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళంతా అవహేళన అయ్యారు. మరి అదే వారాహిలో
అక్కడ ఆయన విజృంభించి మొత్తం దేశ పర్యటన అంతా, రాష్ట్ర పర్యటన అంతా చేసి విజయం సాధించారు. అలాగే వారాహి అమ్మవారి యొక్క ఆరాధనకి, ఈ యొక్క పూజలకి ఆయన చక్కగా తీసుకొచ్చాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర గుళ్ళో చక్కగా వెళ్ళి దర్శనాలు చేసుకొని, మన వారాహి వాహనము కనకదుర్గమ్మ దేవస్థానం దగ్గర నుంచి మన బెజవాడ దేవస్థానం, కనకదుర్గమ్మ దేవస్థానం ప్రారంభించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అక్కడి నుంచి అడ్డు లేదని చెప్పాం, అంతే, అడ్డు లేకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు ఈ వారాహి, కాశీలో వారాహి అమ్మవారి గుడి ఉందండి. ఆ వారాహి అమ్మవారి గుడిలో ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. అలాంటిది ఎప్పుడైతే వారాహి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఆ గుడి ఖాళీ మొత్తం ఇప్పుడు కూడా అనమాట. ఎప్పుడో ఈయన వాహనంలో తిరిగితే ఇప్పుడుకే ఆ గుడి ఖాళీ ఉండదు. చిన్న ఇరుకు ప్లేసు, మన పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అని చెప్పేసి అక్కడ స్పెషల్ టికెట్లు పెట్టి ఆ గుడికి ఆదాయం వస్తుంది. ఆ గుడి తెల్లవారుజామున 5 గంటల నుంచే జనాలు లైన్లో నుంచడం, అది తీసేదాకా 9 వరకు పాపం ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ కాశీలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని మనం ఇంప్రూవ్ చేద్దామన్నా చిన్న సందు. మరి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి అక్కడ ఆల్టర్నేటివ్ చూపిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇంకా ఫిక్స్డ్ అనమాట. ఇంకా వారాహి అంటే మన పవన్ కళ్యాణ్ అని. ఆ విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మన పవన్ కళ్యాణ్ గారికి చక్కగా వస్తాయి. మరి రాజ్యస్థానంలో సింహరాశిలో రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా ఉన్నారు. అందువలన స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క రవి స్వక్షేత్రంలో ఉండడం ద్వారా ఆయన డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పోస్ట్ని ఆయన అధిరోహించాడు. అయితే అక్కడ రవి, బుధ, శుక్రుల కాంబినేషన్ చాలా మంచిది. అయినప్పటికీ కూడా శుక్రుడు మరి అప్పుడప్పుడు డౌన్ చేస్తూ ఆయనకి ఇక్కడ సింహరాశిలో శత్రుక్షేత్రం కాబట్టి ఆయన యొక్క వివాహాల విషయంలో కొంచెం వివాదాస్పదం అవడానికి, ఇతరులకి ఛాన్స్ ఇవ్వబడ్డానికి కారణం ఆ శుక్రుడు అనమాట. శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి ఆ శుక్రుడు. ఆ తర్వాత ఆయన భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆయనకి ఫారిన్ నుంచి మరి ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయాల్లో, ఫారిన్ షూటింగ్స్ విషయాల్లో, ఫారిన్ సంబంధమైన ఏదైనా సరే లాభము. అందువల్లనే ఆయన భార్య కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ పాపం ఫారినర్ అవ్వడము చక్కగా అయినప్పటికీ కూడా సనాతన ధర్మ సాంప్రదాయాలను పాటిస్తూ ఆయనకి సహకరించడము, మరి అన్యోన్యంగా వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఆయనకి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడ రవి, బుధ, శుక్రులతో కలిసాడు. స్త్రీల వలన తలపోటు అనేటటువంటిది అది. కానీ ఇట్ ఈస్ నాట్ డేంజరస్ అండ్ ఎలాగలాగా ఆయన సెటిల్ చేసుకోగలిగి మొత్తం అదే మహిళల యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అన్నా అంటూ పవన్ కళ్యాణ్ని ఆయనకు ఓట్లు వేయడము, ఆయన ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శని చక్కగా ఆయనకి అధికారాన్ని చేపట్టడం భార్య సహకారంతో ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట, స్త్రీల సహకారంతో. ఇకపోతే ఆయన పుట్టినటువంటి తారీఖు 2/9/1971. ఈయన గురు మహాదశా శేషంలో తర్వాత ఎప్పటికి వచ్చేసింది 2008 నుంచి వచ్చింది. రవి మహాదశలో పుట్టినటువంటి ఆయనకి గురు మహాదశ 2024 సంవత్సరంలో గురు మహాదశ పూర్తయింది. ఆ తర్వాత ఆయనకి శని మహాదశ ప్రారంభమైందండి. ఈ శని మహాదశ 18/5/2026 సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు నడుస్తుంది శని మహాదశ. అంటే 2043 వరకు జరుగుతుంది. కాబట్టి 18/5/2024 సంవత్సరంలో నుంచి ఈ శని మహాదశలో ఉన్నటువంటి శని సబ్ పీరియడ్స్ను మనం కనుక విదశలను మనం చూసుకుంటే శనిలో శని, ఆ శనిలో శని మనకి 3 సంవత్సరాల 1 నెల ఉంటుంది. కాబట్టి 18వ తారీఖు జూన్ నెల 2027 సంవత్సరం వరకు కూడా ఆయనకి చక్కగా ఈ యొక్క శనిలో శని జరుగుతుంది. ఈ శనిలో శని ఎవరికైనా సరే అది ప్రమాదం అవుతుంది. ఎందువల్లంటే ఆయనకి మనకి ఆ శని తృతీయ చతుర్థాధిపతి. ఆ తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని సప్తమ స్థానంలో ఉండడం ద్వారా ఆ విదశలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇవి చాలా ఇల్ హెల్త్ తీసుకొస్తుంది. ఇంకా ఆయన చాలా అదృష్టవంతుడు. మామూలుగా కొద్దిగా ఇల్నెస్ అవడము ఇవన్నీ కూడా ఆ ఏజ్లో అది కామన్ అది. కాబట్టి ఈయన నెక్స్ట్ రాబోయేటటువంటి ఈ శని మహాదశ అంతా కూడా మనకి వృషభ రాశిలో ఉండడము. కాబట్టి శని మహాదశ బ్రహ్మాండంగా యోగించడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మకర రాశి ఇప్పుడు అష్టమ కేతు నడుస్తున్నాడు.
అందువల్ల అష్టమ కేతు ఎప్పుడు కూడా డేంజర్ డేంజర్ అంటూ నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. మారకం చేస్తుంది. ప్రతి మకర రాశి వాళ్ళకి కూడా మెంటల్ డిప్రెషన్, సూసైడ్ చేసుకోవాలనేటటువంటి అంత దారుణమైనటువంటి డిప్రెషన్కి, అలోన్నెస్కి తీసుకెళ్తుంది. లేదా ఏదో రకంగా అనారోగ్యవంతులను చేస్తుంది ఏ కారణం లేకుండా. ఇట్ ఈస్ ఎ మిస్టిక్ అండ్ అకల్ట్ ప్లానెట్ అది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క అర్థం కాదనమాట. ఎందుకు ఏంటి మొత్తం టెస్టులన్నీ చేస్తే నార్మల్గా ఉంటాయి, కానీ అనారోగ్యం. కాబట్టి ఇదేమిటి అని అంటే అదే కేతు యొక్క రహస్యం అనమాట. అదే మకర రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ స్థితిగతుడై ఉన్న కారణంగా మనకి ఈయనకి భాగ్యంలో ఉన్నటువంటి ఆ కేతు జన్మచక్రం రీత్యా అండ్ గోచార రీత్యా అష్టమంలో ఉన్న కారణంగా ఆయనకి ఈ అనారోగ్యం అనేటటువంటి తటస్థించడం జరిగింది. కాబట్టి ఈ కేతువు మనకి ఆయనకి ఇంకా కూడా డిసెంబర్ 5, 2026 సంవత్సరం వరకు కూడా ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు అప్పుడప్పుడు అనారోగ్యాన్ని పాలు చేయడము, లేకపోతే ఏదో ఒక విధమైనటువంటి కష్టాలు తీసుకురావడము, లేదా ఒంటరితనాన్ని, డిప్రెషన్ని తీసుకురావడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనికి పరిష్కారం ఒకటే ఏంటంటే స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనంద మార్గ ఆశ్రమం ఫౌండర్ ఆచార్య, ఆయన చెప్పినట్టుగా వీళ్ళు సాక్షాత్తు శివుడి అంశాలు వీళ్ళంతా కూడా. సో వీళ్ళు చెప్పినట్టుగా సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్ అన్నారు. కాబట్టి మనం రియల్ సర్వీస్ అనేటటువంటిది వీళ్ళకి ప్రజలకి ఆయన ఆల్రెడీ ఆ సేవా రంగంలో పేద ప్రజలందరికీ కూడా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇంకా ఇతోధికంగా ఇంకా ఎక్కువగా ఆయన పేద ప్రజలందరికీ కూడా చేయాలి. ఆ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క అనారోగ్యం నుంచి పూర్తిగా బయటపడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని యొక్క పీరియడ్ అనేటటువంటిది 2027 వరకు ఉంది. కాబట్టి డిసెంబర్ 5, 2026 సంవత్సరంలో మనకి ఈ కేతువు మరి ఈ సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు భాగ్యస్థితి అవుతుంది లగ్నాత్తు. కాబట్టి అక్కడి నుంచి ఇంకా బ్రహ్మాండంగా విదేశీ పర్యటనలు ఇవన్నీ కూడా వెళ్తూ అద్భుతంగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఇంకా వృద్ధిలో చెందుతారు. అండ్ రాను ముందు కూడా ఆయన మరి సీఎంగా అవ్వేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఆ యొక్క దశ మనకు చెప్తుంది అవుతుంది అని. మరి డైరెక్ట్గా సీఎం అవుతారా లేకపోతే ఇండైరెక్ట్ ఫోర్స్లో అవుతారా అది మనకు తెలియదు. కానీ కొన్ని కోయలేషన్ గవర్నమెంట్ ద్వారా అయినా సరే ఇప్పుడు మొట్టమొదటి నేను ఆ వీడియోలో నేను చెప్పాను, జగన్ని ఓడించాలి అని అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే సరిపోరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే సరిపోరు, బీజేపీ ఒక్కటే సరిపోదు, ఈ ముగ్గురు కలిసినప్పుడు మాత్రమే ఆయన ఓడించగలుగుతారు అనే అనేకమైనటువంటి వీడియోస్లో నేను చెప్పాను. ఆ విధంగా ఆ కూటమి అనేది జరిగింది. అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో కూడా మనకి స్టాలిన్ని చాలా వచ్చేస్తాడని చెప్పుకుంటూ వచ్చారు. ఎలా వస్తాడండి? ఆయన మొత్తం సనాతన ధర్మానికి అడ్డు చెప్తూ వస్తున్నటువంటి వ్యక్తి, హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని హత్య చేసినటువంటి వ్యక్తి రాలేడు. కాబట్టి అనూహ్యంగా మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఈ కేవీకే కింగ్ మేకర్ అవుతాడని నేను చెప్పాను. అదే ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పడం జరిగినాయి. కాబట్టి తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము, ఆ తర్వాత బీజేపీ పంపడము, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడము, తమిళనాడులో కూడా రాజకీయంగా అప్పుడు ఈ యొక్క స్థానం మార్పు అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ అయ్యారో అక్కడ కూడా మరి ఆయన దయతోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దయతోనే అక్కడికి వెళ్ళడము, ఆ కేవీకే విజయ్ తలపతి యొక్క ఆకర్షణ అనేయండి ఇవన్నీ కూడా అవ్వడము, ఇవన్నీ వీటి రీత్యా మనకి అక్కడ మనకి తమిళనాడులో కూడా మనకి ఈ యొక్క స్థానం మార్పు చెందడానికి అవకాశం ఉంది. అందువలన అధికారం మార్పు చెందడానికి అవకాశం ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా మనకి చక్కగా మమతా బెనర్జీ ఎంతకాలం పరిపాలించింది. అయితే ముస్లిం ఓటర్లు 24 పార్గనాస్లో ఎక్కువ వేశారంటున్నారు. అది తప్పది, అది విశ్లేషకులు చెప్తున్నారు. యూట్యూబ్ విశ్లేషకులు కాదు మనం చెప్పాల్సింది. అక్కడ ఉన్నాం మేము తిరుజలాలో ఆనంద్ మార్గ్ ఆశ్రమం మాది ఉంది, అక్కడ ఇప్పటికి కూడా ఉంది. మేము లేక్ గార్డెన్స్లో ఉంటాము, మా గురువుగారి వెళ్తూ వస్తుంటాం. కాబట్టి మాకు ఆ బీహార్ యొక్క రాజకీయాలు అక్కడ మా గురువుగారు పుట్టిందే జమాల్పూర్, మేము ఉన్నదే కలకత్తా. మా గురువుగారు హెడ్ క్వార్టర్స్, అది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి. మరి అలాగే 300 బ్రాంచీలు ఇండియాలో, 200 దేశాలు 600, మొత్తం 1000 బ్రాంచీల దగ్గరగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం.
అలాగే మా ఆనంద్ మార్గ ప్రచారక్ సంఘ్ అంటాము, దాని ఫౌండర్ ఆచార్య అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ప్రౌట్ థియరీ ఇచ్చారు. ఆ ప్రౌట్ థియరీ ప్రకారమే ఇప్పుడు మనకి నోబెల్ ప్రైజ్ విన్ అయ్యాడు డాక్టర్ రవి బాత్రా, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్లో. అతను ప్రౌడ్ థియరీ నోబెల్ ప్రైజ్ కమిటీకి సబ్మిట్ చేయగానే ఆయన ఏం చేశారంటే ఆయన చక్కగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అలాగే ప్రౌడ్ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది. ఎలాగైతే ప్రౌడ్ థియరీ ఇచ్చినప్పుడు జ్యోతి బసు ప్రభుత్వం అక్కడ విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది. యాంటీ క్యాపిటలిజం అండ్ యాంటీ కమ్యూనిజం ప్రౌడ్ థియరీ చెప్తుంది. కాబట్టి దాన్ని విత్డ్రా చేయమని జ్యోతి బసు గవర్నమెంట్ కమ్యూనిజం కుప్ప కూలిపోతుంది అని చెప్పారు గురుగారు. ఇట్ విల్ బ్లాస్ట్ లైక్ ఎ ఫైర్ ఆఫ్ క్రాక్స్, ఎలాగైతే కాలిపోతే బ్లాస్టింగ్ అవుతుందో ఆ విధంగా. అండ్ కమ్యూనిజం విల్ కొలాప్స్ లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అన్నారు. మా పేక మేడలు కట్టుకున్నటువంటి ఈ యొక్క పేకలతో కట్టినటువంటి బిల్డింగ్ ఎలాగైతే పడిపోతుందో ఆ విధంగా కమ్యూనిస్ట్ తునకలైపోతుంది కమ్యూనిజము క్యాపిటలిజం అన్నట్టుగానే వచ్చింది. గురుగారు చెప్పినట్టుగా, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ వస్తుంది అని చెప్పారు. ముందు ఎవరైనా మనం అందరి నుంచి వెళ్తే యూ కేమ్ ఫ్రమ్ తెలంగాణ రీజన్ అని అనేవారు. మా అందరికీ కూడా మన సీనియర్స్ అందరికీ కూడా తెలంగాణ వస్తుందని చెప్పారు. కేసీఆర్ గారు అది వినే ఉద్యమం స్టార్ట్ చేసే వాళ్ళంతా కూడా తెలంగాణను సాధించుకున్నారు. అదేవిధంగా ప్రౌట్ థియరీ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యి ఈ రోజున ప్రపంచ పరిపాలన పార్టీలన్నీ ఏకమయ్యి మన యొక్క 50 సంవత్సరాల్లో ప్రౌట్ పరిపాలన అనేటటువంటిది జరుగుతుంది. అది అలాగే న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని ఆయన ఇచ్చారు. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు దాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. దాన్ని లేట్గా అయినా సరే నరేంద్ర మోడీ గారు NEP 2020లో ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆ ఎడ్యుకేషన్ పాలసీని పెట్టారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఉంది. ఈ యొక్క మెకాలే పెట్టినటువంటి ఎడ్యుకేషన్ విధానాన్ని, బ్రిటిషర్స్ పెట్టిన ఎడ్యుకేషన్ విధానాన్ని ఎడంచెత్తు తీసి పడేసి మనం సొంత ఇండియన్ ఎడ్యుకేషన్ గురుకుల శిక్షణ విద్యా విధానాన్ని మనం పెట్టుకున్నాం. అలాగే సైన్స్లో ఎంతో ఇన్నోవేషన్స్లో టెక్నాలజీస్తో వెళుతున్నటువంటి టెక్నాలజికల్గా మనం వరల్డ్ 3rd సూపర్ స్టార్ కాబోతున్నాం ఎకనామిక్ రంగంలో కూడా. ఇప్పుడు భారతదేశం ముందుకెళ్ళేటటువంటి ఇప్పుడు ఇలా సనాతన సాంప్రదాయాన్ని రక్షించేటటువంటి మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉండాలి. అలాగే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు దిగిపోవాలి, స్టాలిన్ లాంటి వాళ్ళు దిగిపోవాలి. అలాగే మనము ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈ యొక్క తెలంగాణలో మనకి ప్రౌట్ థియరీ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. మొత్తం వరల్డ్ వైడ్ ప్రౌట్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. చూడండి కావలిస్తే మీరు. అదేవిధంగా గూగుల్ చేసి చూసుకోండి, నేను చెప్పేది ప్రౌట్ అని కొట్టండి. దాని మీద ఎంతో అంతర్జాతీయంగా ఎన్నో డిస్కషన్స్ జరిగి ఐక్యరాజ్య సమితిలో కూడా నోబెల్ ప్రైజ్లు ఇచ్చారు. మనం ఫెడరల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా మారిపోతాయి. కంప్లీట్ ఒకటే ఒక గవర్నమెంట్ ఉంటుంది, అదే ప్రౌటిస్టిక్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి, ఇవేమీ ఉండవు. ఆ తర్వాత ఏ పార్టీ చేసినా ఇప్పటి నుంచి కూడా ప్రౌటిస్టిక్ విద్యా విధానంతో, ప్రౌటిస్టిక్ పాలసీతో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ముఖ్యంగా. అందువలన బీజేపీ గవర్నమెంట్ వెళుతోంది. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు చక్కగా తొందరగా కోలుకోవాలని మన తెలుగు ప్రజలందరి తరపున మనం కోరుకుంటూ ఆయన చక్కగా ఇంకా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, పేద ప్రజలకు ఇంకా సేవ చేయాలని, మొత్తం అందరూ కలిసి సీఎం పోస్ట్ అనేటటువంటిది చాలా చిన్న పోస్ట్. అది ఆ పోస్టుల కోసం కొట్టుకోకుండా చక్కగా సమైక్యంగా పేద ప్రజల యొక్క సహకారం, పేద ప్రజలకి సేవ చేసుకోవాలి. ఎందువల్లంటే నేను సీఎం అవ్వాలి, నేను సీఎం అంటే ఇద్దరు ఓడిపోతారు, అందరూ ఓడిపోతారు. బట్ అలా కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే జగన్ను ఓడించడంలో అప్పుడు ఇన్ని పార్టీలు ఏకమైతేనే తప్ప ఓడించలేరు అని సవాల్ ఇస్తారేమో. చూసుకోండి, పాత వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో కూడా రాబోయేటటువంటి గవర్నమెంట్ కూడా ప్రౌటిస్టిక్ గవర్నమెంట్ రాబోతుంది. తెలంగాణలో కవిత గారు ప్రధాన పక్షం, షర్మిల గారు, వీళ్ళంతా టాప్ లీడర్స్ అందరూ కూడా ఏకమై ఆంధ్రదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తెలంగాణ శుభమస్తు.